నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అభివృద్ధి సంక్షేమం అందాలంటే జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని గూడూరులోని 16, 17 వార్డుల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఫ్యాన్ గుర్తుకు ఓట్లేయాలని ప్రజలను కోరిన స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ. మే 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓట్లేసి గురుమూర్తి మురళీలను గెలిపించాలని కోట మండలంలోని ఊనుగుంటపాలెంలో జరిగిన జగన్ కోసం ఆ పల్లెలు సిద్ధం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన నాయకులు ధనంజయ రెడ్డి తదితరులు. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థులను గెలిపించాలంటూ మనుబోలులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రజలకు కరపత్రాలు అందజేసిన కూటమి నాయకులు, కార్యకర్తలు. వైభవంగా రామానుజాచార్యుల తిరునక్షత్ర ఉత్సవాలు. గూడూరులోని అలగనాథస్వామి దేవాలయంలో నిర్వహించిన పల్లకీ సేవలో విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. మే 13న జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా మేరుగ మురళీధర్, ఎంపీగా మద్దెల గురుమూర్తిని గెలిపించాలని స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ ఓటర్లను కోరారు. గూడూరు పట్టణంలోని 16, 17 వార్డుల పరిధిలోని కర్నాల వీధి, మిట్టపాలెం, బాలాజీనగర్ తదితర ప్రాంతాల్లో ఆమె స్థానిక నాయకులు, కార్యకర్తలు, మహిళలతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో దేవసేనమ్మకు స్థానికులు ఘనస్వాగతం పలికారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ నేతల ప్రచారాలు ఊపందుకున్నాయి. గూడూరు పట్టణంలో వైకాపాకు అధిక మెజార్టీ తెప్పించేందుకు స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ విస్తృతంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. పట్టణంలోని పలు వార్డుల్లో కలియ తిరుగుతూ వైకాపాను గెలిపించాలని కోరుతున్నారు. ఈ క్రమంలో భాగంగా పట్టణంలోని 16, 17 వార్డు పరిధిలోని కర్నాల వీధి, మిట్టపాలెం, బాలాజీనగర్ తదితర ప్రాంతాల్లో స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ స్థానిక నాయకులతో కలిసి ఇంటింటా ప్రచారం చేపట్టారు. ముందుగా తన నివాసం వద్ద దేవసేనమ్మ మాజీ కౌన్సిలర్ కృష్ణప్రసాద్ రెడ్డిలకు శాలువాలు కప్పి సత్కరించారు. అక్కడి నుండి ప్రచారం మొదలుపెట్టారు. కర్నాల వీధి, మిట్టపాలెం, బాలాజీనగర్ తదితర ప్రాంతాల్లో ప్రతి వీధికి వెళ్లి ఓటర్లను కలిసి వైకాపాని గెలిపించాలని కోరారు. అభివృద్ధి సంక్షేమానికి సంబంధించిన కరపత్రాలను వారు ప్రజలకు అందజేశారు. పలు ప్రాంతాల్లో ప్రజలు దేవసేనమ్మకు శాలువాలు కప్పి సత్కరించారు. ప్రచారానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది. ఎక్కడికి వెళ్లిన ఓటర్లు వారిని ఆప్యాయంగా పలకరించి తప్పకుండా ఫ్యాన్ గుర్తుకు ఓట్లేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ మాట్లాడుతూ పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలంటే జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని తెలిపారు. ఎన్నికల ప్రచారాల్లో ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందన్నారు. అభివృద్ధి సంక్షేమం ఒక జగన్మోహన్ రెడ్డికే సాధ్యమని పేర్కొన్నారు. ప్రతి ఓటరు 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుకు వేసి గురుమూర్తి మురళీధర్లను గెలిపించాలని ఆమె కోరారు. ఈరోజు మా ప్రచారంలో భాగంగా మిట్టపాలెము, కర్నాల వీధి ఇవన్నీ కూడా తిరిగేదానికి మొదలుపెట్టాము. స్పందన మాత్రం చాలా బాగా ఉంది. మాకు 15వ వార్డు, 16, 17 ఇవన్నీ కూడా తిరిగినప్పుడు చాలా బాగా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మీద అంత నమ్మకంగా ఉన్నారు. అందరూ కూడా మేము జగన్కే, మా ఓటు జగన్కే అని చెప్పడం జరుగుతుంది. నేను చెప్పేది గూడూరు పట్టణ ప్రజలకు ఒక్కటే, అంతకుముందు ప్రభుత్వాలు చూస్తున్నారు, ఆ ప్రభుత్వాల్లో పడ్డ ఇబ్బందులు మీకు తెలుసు. అదేవిధంగా 2019 నుంచి చూసిన పరిపాలనా విధానం కూడా చూస్తున్నారు. మేము ఈ ప్రచారంలో భాగంగా కూడా చాలామంది మేము ఇప్పటికి పొందని సంక్షేమం మేము ఈ 5 సంవత్సరాలలో మేము పొందామని చెప్పడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి గూడూరు పట్టణ ప్రజలందరికీ చెప్పేది ఒకటే, రేపు మీరు వేసే మీ ఓటు ఈ మురళీ గారి భవిష్యత్తు కానీ, గురుమూర్తి గారి భవిష్యత్తు కానీ నిర్ణయించేది కాదు. మన భవిష్యత్తును మనం నిర్ణయించుకోవటం అవుతుంది. ఈ 5 సంవత్సరాలు మన భవిష్యత్తు మనం వేసే ఓటు మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి అందరూ ఆలోచించి మనకి ఎవరి వల్ల మంచి జరుగుతుంది, ఎవరి వల్ల మనం సంతోషంగా ఉంటాం, ఎవరి వల్ల మనం మెరుగైన జీవితాన్ని అనుభవించగలుగుతామనేది ఆలోచించి ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. మన జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు ఏ నాయకుడు చేయలేదు. ఆయన సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడమే కాదు,
ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకము అర్హులైన ప్రతి ఒక్కరికి అందే విధంగా చర్యలు తీసుకున్నారు. అది ఆ నాయకుళ్ళే ఉండే గొప్పతనం. ఇంకా ఇంకా ముందు ఇప్పుడున్న లోటుపాట్లను కూడా ఇంకా ఇంప్లిమెంట్ చేసుకుంటూ ముందుకు పోయే వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు అడుగులేస్తున్నారు. ఈ సంక్షేమంతో పాటు ఈ వచ్చే 5 సంవత్సరాలలో మనం గన ఆశీర్వదిస్తే, జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఆశీర్వదిస్తే ఇంకా సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేసి చూపిస్తారు. మనం 2029లో అసలు ఇంకా ఎదురు చూడాల్సిన అవసరమే ఉండదు, ఆలోచించాల్సిన అవసరమే ఉండదు. ప్రజలందరికీ కూడా అవగాహన వస్తుంది. డెఫినెట్గా మాకు ఎప్పటికీ శాశ్వతంగా మాకు జగన్మోహన్ రెడ్డి గారే సీఎంగా కావాలి అనే నిర్ణయానికి వచ్చే విధంగా ఆయన పనులు చేస్తారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించి మీ హక్కుని, మీకు ఉన్న 2 ఓట్లని ఫ్యాన్ గుర్తు మీదే వేసి మనకి పెట్టినటువంటి మేరగ మురళి గారు కానీ గురుమూర్తి కానీ ఇద్దరు కూడా చాలా సౌమ్యులు, మంచి వ్యక్తులు, చాలా సహనము, ఓర్పు ఉన్న వ్యక్తులు. వాళ్ళని ఆశీర్వదించాలని, అత్యధిక మెజార్టీ ఇవ్వాలని, వీళ్ళిద్దరినీ గెలిపించి మనం జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతిగా పంపించాలని, జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా అయ్యేదానికి మన అందరి ఆశీర్వాదం అవసరమని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తు మీద ఓటేయాలని కోరుకుంటూ ఇంకా మరికొందరు మాట్లాడారు. ఈ ఎన్నికల ప్రచారంలో గత 4-5 రోజులుగా మేము 15, 16, 17 వార్డుల్లో ప్రచారం కొనసాగిస్తున్నాం. పెద్దలు స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్పర్సన్ కొనగా దేశమ్మ గారి ఆధ్వర్యంలో పెద్దలు సురేష్ అన్న, రామన్న, ఉపేష్ అన్న, పెంచులయ్య అందరూ కలిసి ఇక్కడ ప్రతి ఇంటింటికి తిరిగి మురళన్న గారికి, గురుమూర్తి గారికి ఓట్లు వేయమని ప్రతి ఒక్కరిని ఇంట్లో కూర్చొని వాళ్ళకి టైం కేటాయించి ఏదో పాంప్లెట్ ఇచ్చామా వచ్చామా అన్నట్టు కాకుండా ప్రతి ఒక్కరిని ఓటు ఎందుకు వేయాలి, ఎందుకు వేయకూడదు అన్నీ చెప్పి మేము ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ సానుకూలంగా, ఎంతో టౌన్లో ఏదో అది ఇది అని అంటాం, కానీ మేము తిరిగిన ఈ 4-5 రోజులుగా ప్రతి ఒక్కరూ ఎంతో సానుకూలంగా, ఎంతో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దానికి మేము ఎంతో సంతోషపడుతున్నాము. వాళ్ళకి ప్రతి ఒక్కరికి చేతులు జోడించి చెప్పడం ఏంటంటే, మీకు ఎవరు మంచి చేస్తున్నారో మీకు తెలుసు. ఇన్ని పథకాలు ఏ ముఖ్యమంత్రి కానీ ఏ నాయకుడు కానీ ఇవ్వాల. మనకు జగన్మోహన్ రెడ్డి చేసిన ఇన్ని సంక్షేమ పథకాలు ముందు ఇంకెవరు వచ్చినా ఇవ్వలేరు. ఏదో బూటకు మాటలు చెప్పి ఏదో పప్పం గడుపుకోవాలని కొంతమంది నాయకులు చూస్తున్నారు. కానీ అట్లా కాదు. జగన్మోహన్ రెడ్డి చెప్పాడంటే చేస్తాడు. మాట తప్పని మనం తప్పని వ్యక్తి. అలాంటి వ్యక్తిని మనం మళ్ళా సీఎం చేసుకోవాలి. అంటే మనం ఇక్కడ మేరీ మురళన్న గారిని, గురుమూర్తి గారిని ఎంపీగా చేసుకోవాలి, మేరీ మురళన్న గారిని ఎమ్మెల్యేగా చేసుకోవాలి. దానికి ప్రతి ఒక్కరూ కంకణబద్దులై ప్రతి ఒక్కరూ ఓటు వేసి, అందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఎంపీ గారికి ఒకటి, ఎమ్మెల్యే గారికి ఒకటి 2 ఓట్లు వేసి వారిని గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈరోజు మన చైర్పర్సన్ కొనకా దేవసేన గారి ఆధ్వర్యంలో మనం మెట్టపాడు కర్నాల వీధిలో ప్రచారం చేస్తున్నాం. సో ఇప్పుడు అన్నలు మేడం వాళ్ళు చెప్పారు, మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇప్పటి వరకు మనం ఎన్ని లబ్ధి పొందాము. మనం ఇప్పుడు ఇంతవరకు కూడా ఏ ప్రభుత్వం ఇవ్వలేంది మనం ఈ 5 సంవత్సరాల్లో మనం ప్రతి ఒక్కరం కూడా మనం పొందాం. ముఖ్యంగా మన మహిళలు మనకి ప్రతిదీ కూడా మన ఆడవాళ్ళ గురించి చాలా ఆలోచించి ఇంతవరకు ఎవ్వరు నాకు తెలిసి మన గురించి ఎంతగా ఆలోచించిన వ్యక్తి కూడా లేరు. కనీసం మన ఇంట్లో వాళ్ళు కూడా ఎంతగా ఆలోచించరు మన గురించి. మన సొంత కాళ్ళతో మనం నిలబడాలని, మనం ఎవరి మీద ఆధారపడకూడదని, మనకి చేయూతని, ఆసరా అని చెప్పని, మన పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి స్కూల్లో ఫ్రీగా చదువులు కానీ ఇవన్నీ కూడాను వేరే ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఇవన్నీ జరిగేటివి కాదండి. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు ఏదో పదవుల కోసం వాళ్ళు ప్రభుత్వంలోకి రావాలని చెప్పని ఏమేవో చెప్తున్నారు, కానీ వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో ఒకసారి చూడండి. అది మనం కానీ బాగా ఆలోచిస్తే అది 100% అది జరగదు. ఎందుకంటే అది చెప్పినంత ఈజీ కాదు చేయడం. సో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఒకసారి మీరందరూ జగన్ గారికి అవకాశం ఇచ్చారు, మళ్ళీ ఈసారి కూడా మనం జగన్ గారిని గెలిపించుకుంటే మనం ఇంకా కూడా వృద్ధిలోకి వస్తాం. మరి ఈ పథకాలన్నీ కొనసాగుతాయి. మనం కానీ మన బిడ్డలు కానీ ఏ ఇబ్బందులు లేకుండా, ఏ అప్పులు లేకుండా హ్యాపీగా మన జీవనం మనం సాగించుకోవచ్చు. దయచేసి అందరూ ఆలోచించండి. ప్రతి ఒక్కరికి మీకున్న 2 ఓట్లు, ఎంపీ గారి ఓటు, ఎమ్మెల్యే గారి ఓటు, 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకే వేసి ఈసారి మనం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మనం సీఎంగా చేసుకుంటే అది మనకి మన జీవితాల్లో ఎంతో వెలుగు నింపుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. మాజీ కౌన్సిలర్లు కృష్ణప్రసాద్ రెడ్డి, జమల్ల సుకన్య, షంషీరా, నాయకులు గండవరం రామచంద్రారెడ్డి, చేడిమాల సాయికృష్ణ, పెంచల్ రెడ్డి, రూపేష్ రెడ్డి, రమేష్ రెడ్డి, పసుపులేటి ప్రసాద్,
పెంచెల నర్సారెడ్డి, మోహన్ రెడ్డి, ఉదయ్ కుమార్ యాదవ్, తూపిలి హరికృష్ణ, శేషారెడ్డి, అనూప్ రెడ్డి, విష్ణు సునీల్, షేక్ రఫీ, సందాని, హాషిం, సాయి, శరత్ రెడ్డి, కోదండరామయ్య, శ్రీనివాసులు రెడ్డి, ధర్మసాయి ప్రవీణ్, మోహన్ రెడ్డి, సుస్వంత్, జయంత్, సుచిన్ కుమార్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, గౌతమ్ రెడ్డి, కనగలూరు శ్రీధర్, శ్రీనాథ్, మురళి, సనత్, పోలూరు శ్యామ్, చెంజి చైతన్య, వాకాడి సుబ్బారెడ్డి, శివప్రసాద్, భరత్ రెడ్డి, బుజ్జి, గండవరం రామిరెడ్డి, శ్రీహర్ రెడ్డి, శేషారెడ్డి, ధర్మసాయి రెడ్డి, అజీజ్ ఖాన్, సందాని, రఫీ, అహ్మద్ బాషా, ఇమ్రాన్, వనిత తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని 16, 17 వార్డుల్లో వైకాపా ఎన్నికల ప్రచారం జరిగింది. ఈ ప్రచారంలో పాల్గొన్న స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మకు ఆయా ప్రాంతాల ప్రజలు ఘనస్వాగతం పలికారు. స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి త్వరలో జరగబోయే ఎన్నికల్లో వైకాపాను గెలిపించాలని ఆమె ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న, నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా. అభివృద్ధికి పెద్ద దిక్కు మన జగనన్న, అన్నార్థుల కన్న కొడుకు మన జగనన్న. పల్లెలకు పొద్దు పొడుపు మన జగనన్న, కడుపేదల కంటి పాప మన జగనన్న. రాయలసీమ ముద్దు బిడ్డ, రాయలసీమ ముద్దు బిడ్డ, రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న, నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా. జోరు చూస్తుంటే మా జగనన్న, ప్రత్యర్థుల గుండెల దిర చూడవే అన్నా. మట్టి మనుషుల బిడ్డ మా జగనన్న, మంచితనం నీ అడ్డ మా జగనన్న. మానవాళికి ఆదర్శం నీవేనన్నా, ఆడబిడ్డలకు అన్న మన జగనన్న. అమ్మలకు ఆసరాయ మన జగనన్న, అడిగింది ఇస్తడు మన జగనన్న. రాయలసీమ ముద్దు బిడ్డ, రాయలసీమ ముద్దు బిడ్డ, రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న, నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా. జనం కొరకు జన్మనెత్తే మన జగనన్న, జనం మెచ్చిన లీడరు మన జగనన్న. ప్రతి ఇంటిలో వెలుగు రేఖ వెలిగించుటయే ప్రథమ లక్ష్యం అన్నాడు మన జగనన్న. పల్లె పట్టణాల అభివృద్ధి ప్రదాత, మార్చగ కదిలాడు పేదల తలరాత. రాయలసీమ ముద్దు బిడ్డ, రాయలసీమ ముద్దు బిడ్డ, రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న, నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా. సంక్షేమం కొరకే సైనికుడై కదిలాడు మన జగనన్న. పల్లె మనసు గల్లోడు మన జగనన్న, అతను వెళ్ళ సేవ గుణము గల్ల మన జగనన్న. గుండె గుండెలొకటి చేసి మన జగనన్న, వైసీపీ జెండనెత్త మన జగనన్న. రాయలసీమ ముద్దు బిడ్డ, రాయలసీమ ముద్దు బిడ్డ, రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న, నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా.
జగనన్న నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా అభివృద్ధికి పెద్ద దిక్కు మన జగనన్న అన్నార్థుల కన్న కొడుకు మన జగనన్న పల్లెలకు పొద్దు పొడుపు మన జగనన్న కడుపేదల కంటి పాప మన జగనన్న రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా జోరు చూస్తుంటే మా జగనన్న ప్రత్యర్థుల గుండెల దిర చూడవే అన్నా మట్టి మనుషుల బిడ్డ మా జగనన్న మంచితనం నీ అడ్డ మా జగనన్న మానవాళికి ఆదర్శం నీవేనన్నా ఆడబిడ్డలకు అన్నా మన జగనన్న అమ్మలకు ఆసరాయే మన జగనన్న అడిగింది ఇస్తడు మన జగనన్న రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా జనం కొరకు జన్మనెత్తే మన జగనన్న జనం మెచ్చిన లీడరు మన జగనన్న ప్రతి ఇంటిలో వెలుగు రేఖ వెలిగించుటయే ప్రథమ లక్ష్యం అన్నాడు మన జగనన్న పల్లె పట్టణాల అభివృద్ధి ప్రదాత మార్చగ కదిలాడు పేదల తలరాత రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా సంక్షేమం కొరకే సైనికుడై కదిలాడు మన జగనన్న పల్లె మనసు గల్లోడు మన జగనన్న తను వెళ్ళ సేవ గుణము గల్ల మన జగనన్న గుండె గుండెలొకటి చేసి మన జగనన్న వైసీపీ జెండనెత్త మన జగనన్న రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా చిన్న కెరటము మా జగనన్న ప్రజల వైపే నిత్యం నిలిచావన్నా నవరత్నాల పథకాలను తెచ్చావన్నా కలు దిక్కులు దీవించగా గెలిచిరా అన్నా నేనున్నా అంటూ భరోసా ఇస్తివి మేమున్నాం జగనన్న ముఖ్యమంత్రివి కావాలి జగనన్న కావాలి జగనన్న కావాలి అన్నా నువ్వు రావాలన్నా ఆంధ్రప్రదేశ్ తలరాత మారాలన్నా కావాలి అన్నా ఆంధ్రప్రదేశ్ తలరాత మారాలన్నా ఆంధ్రప్రదేశ్ తలరాత మారాలన్నా రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా అభివృద్ధికి పెద్ద దిక్కు మన జగనన్న అన్నార్థుల కన్న కొడుకు మన జగనన్న పల్లెలకు పొద్దు పొడుపు మన జగనన్న కడుపేదల కంటి పాప మన జగనన్న రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా చంద్రబాబు నాయుడు ఓ మాయలోడని సూపర్ 6 అనే వాగ్దానాలతో మోసం చేసేందుకు వస్తున్నాడని అందరూ జాగ్రత్తగా ఉండాలని వైకాపా నేత ధనుంజయ రెడ్డి తదితరులు కోరారు. కోట మండలంలోని ఊనుగుంటపాలెంలో పార్టీ సీనియర్ నాయకులు ధనుంజయ రెడ్డి ఆధ్వర్యంలో జగన్ కోసం మా పల్లెలు సిద్ధం కార్యక్రమం జరిగింది. కోట మండలంలోని ఊనుగుంటపాలెం గ్రామంలో వైకాపా సీనియర్ నాయకులు ధనుంజయ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన జగన్ కోసం మా పల్లెలు సిద్ధం కార్యక్రమానికి అధిక సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళీధర్ను ఆయన పరిచయం చేశారు. మేరిగ మురళీధర్ను గజమాలతో సన్మానించారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు ధనుంజయ రెడ్డి, మురళీధర్ తదితరులు మాట్లాడుతూ
గడిచిన 58 నెలల్లో జగనన్న ఎంతో మంది పేదలకు సంక్షేమ పథకాలు అందించారని, మనం ఆయన రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందని తెలిపారు. మే 13 జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓట్లేసి ఎమ్మెల్యేగా మురళీధర్, ఎంపీగా గురుమూర్తిని గెలిపించాలని వారు వివరించారు. పార్టీ కార్యక్రమాలతో ఉదయగిరి, వెంకటగిరి అలా తిరుగుతూ ఉంటే కోట మండలాన్ని ఎవరూ పట్టించుకోలేదు అనేటువంటిది ఒక అభియోగం. పొరపాటది. ఇక్కడ ఉన్న పల్లె వాళ్ళు, ప్రతి పల్లెలో ఉన్న గ్రామస్తులు, నా అభిమానులు, నా గ్రామస్తులు అందరూ నాతోనే ఉన్నారా, జగన్మోహన్ రెడ్డితో ఉన్నారా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని. మనకు ప్రచారము జగన్మోహన్ రెడ్డి గురించి అవసరమా? జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మనకు లబ్ధి పొంది ఉందా లేదా? మహిళలు మాట్లాడాలి, మహిళల దగ్గర నుంచి చెప్పాలి. మీ అందరికీ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి లబ్ధి పొంది ఉన్నారా లేదా? మరి ఉన్నప్పుడు మనం జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసే అవసరం వచ్చింది. ఎందుకు? 2019లో మనందరం జగన్మోహన్ రెడ్డి గారికి అత్యధిక మెజారిటీతో ఈ కాన్స్టిట్యున్సీలో, గూడూరు కాన్స్టిట్యున్సీలో ఒక ఎమ్మెల్యేకి అవకాశం ఇచ్చాం. మన దురదృష్టవశాత్తు ఆయన మన పల్లెల మీదే ఖర్చు కట్టుకున్నాడు. అందుకని ఇక్కడ ఉన్న చాలా మంది ఆ ఎమ్మెల్యేని చూసిన భాగ్యమా దౌర్భాగ్యమా చూడలే. ఎవరు చాలా మంది గ్రామాల్లో కూడా రాలా ఆయన. అవునా కాదా? మరి ఇప్పుడు మనం 2019లో ఏ విధంగా అయితే కష్టపడ్డామో అంతకి రెండింతలు కష్టపడుతున్నాం. ఇప్పుడు ఈ ఎండల్లో మీరందరూ పని మానుకొని ఈరోజు ఈ గ్రామాల్లో ఉండేటువంటి జనం, గ్రామాల్లో ఉండేటువంటి ప్రతి కార్యకర్త ఈరోజు జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానంతో ఏ బూతులైనా చూసుకోండి సార్, ఏ బూతులైనా చూసుకోండి. మా గ్రామాల్లో ప్రతి ఒక్కటి మీకు మెజారిటీ తప్ప వేరే ఏమీ ఉండదు. ఇక్కడ వేరేమీ ఉండదు. కొండగుంట నుంచి తిన్నిలపూడి వరకు మీరు ఏ గ్రామం తీసుకున్నా మీకు మెజారిటీ తప్ప ఎంత మెజారిటీ అనేది ఆ రోజుల్లో పనిచేసేదాన్ని బట్టి. ముఖ్యంగా ఎంపీ మొన్నటి దాకా మన ఎమ్మెల్యే పోయి పార్టీలో మార్చేసి రాత్రి పార్టీలో మార్చేసి ఆయనతో పోటీ సరేనా? కరెక్ట్గా మేనేజ్ చేయండి. రెండు, ఆయన గెలిచిన వారంలోనే పోయి చంద్రబాబు నాయుడు కలిసి మళ్ళీ అట్ట ముక్కుతా మూలతో 1 సంవత్సరం ఉండి మళ్ళీ వెళ్ళిపోయాడు. చంద్రబాబు గారికి అంతకంటే మంచి క్యాండిడేట్ దొరకలేదు. ఆయన మొన్న 2019లో బాగా బాగారు, అయిపోయింది. అయినా దిక్కులేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆయనకే టికెట్ ఇస్తే మళ్ళా పోటీ అంటున్నారు. నేను ఒకటే మనవి చేస్తున్నాను, పార్టీకి ద్రోహం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు క్షమిస్తారా అని నేను అడుగుతున్నాను. క్షమించగలిగే వాతావరణం ఉందా? వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకి, నాయకులకి గుణపాఠం చెప్తారు. రేపు మే 13వ తేదీన మొన్న బాధుడు బాధుతారని కూడా నేను మనవి చేసుకుంటూ మరొకసారి పెద్దలందరికీ మాటిస్తున్నాను. తప్పకుండా మీ నమ్మకాన్ని ఒమ్మజేయను. జగనన్న అడుగులో అడుగేసుకుంటూ పోయాను మనస్తత్వం మాది. అదే నమ్మకం మళ్ళా మీ దగ్గర పెంపొందించుకుంటానని మనవి చేసుకుంటూ ఈ కార్యక్రమంలో నాయకులు పేర్నాడి శ్యాంప్రసాద్ రెడ్డి, పలగాటి సంపత్ కుమార్ రెడ్డి, మొబిన్ బాషా, ఎంపీపీ అంజమ్మ, పాదర్తి రాధాకృష్ణారెడ్డి, నేదురుమల్లి హరిశ్చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. త్వరలో జరగబో ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, బీజేపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ రావులను అధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని టీడీపీ నాయకులు కోరారు. మనుబోలులో నిర్వహించిన ఇంటింటా ప్రచారంలో వారు పాల్గొన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే చేపట్టే సూపర్ 6 పథకాల కరపత్రాలు ఓటర్లకు అందజేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో నాయకులు పచ్చిపాల రామిరెడ్డి, చేరెడ్డి కోదండరామిరెడ్డి, రాయపాటి కిరణ్, చెల్లగిరి ప్రసాద్, చింతల వెంకటేశ్వర్లు, ప్రసాద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు మునుగోలు మండలంలో మునుగోలు గ్రామ హరిజనపాలెంలో అంబేద్కర్ నందు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని పిలిపించడానికి ప్రతి ఇంటింటికి పోయి కొన్ని ఓట్లు అభ్యర్థిస్తున్నాం. వాళ్ళు మంచి రెస్పాన్స్ ఉంది. ఈ అంబేద్కర్లో చాలా కాలం నుంచి ఈ మన కమ్యూనిటీ హాల్ కూలిపోయి ఉంది. దాన్ని నిర్మించడానికి కృషి చేస్తున్నాం. ఇంకా మన చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన మొట్టమొదటిగా ఈ పెన్షన్ని 3 నెలలు 3,000 పెంచు ప్లస్ 4,000 చేస్తూ 7,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. అది ప్రతి ఒక్క ముసలి వాళ్ళు గమనించాలా, వృద్ధులు. కానీ 7,000 రూపాయలు ఫస్ట్ నెల ఇస్తారు, తర్వాత ప్రతి నెల 4,000 ఇస్తారు. కానీ అవతల పెంచే పరిస్థితే లేదు. మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని సంక్షేమ పథకాలు, అమ్మ వందనం అయితే అమ్మ ఒడికి 15 ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 లెక్క ఎంతమంది అంతమందికి, మా బాలికలు 18 సంవత్సరాలైన ప్రతి బాలికకి 1,500 రూపాయల లెక్కన నెలకి ఇస్తారు. అదేవిధంగా ఇంకా అనేక సంక్షేమ పథకాలు తెలుగుదేశం ప్రభుత్వం చేపడుతుంది. రాబో ప్రభుత్వంలో మన అన్ని సంక్షేమ పథకాలు ఉన్నాయి. ఈ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి లేదు, ఎలాంటి సంక్షేమం లేదు. అందువల్ల దయచేసి ఒకసారి ఆలోచించండి. ఆ 3,000 పెన్షన్ పెంచే పరిస్థితి లేదన్నాడు. ఫీజు రింబర్స్మెంట్ అయితేమి, పిల్లకాయలకి విద్యా దీవెన అయితేమి ఎవరికో ఒకరికి పడింది. 190 మంది పడిన పరిస్థితి లేదు. ఈ కాలేజీలో సర్టిఫికేట్ లీక్ కూడా చాలా నానా ఇబ్బందులు పడుతున్నారు. అందువల్ల దయచేసి అవన్నీ మీరు చూడాలి. అంబేద్కర్ నగర్లో కార్యక్రమం చేస్తున్నాం. ప్రతి ఇంటికి పోతే కూడా వాళ్ళు మా మీద ఆధారతో మేము ఆ పార్టీకి చేస్తున్నామని చెప్పి మాకు ఎదురొస్తున్నారు. ఈ కార్యక్రమాలు విజయగారికి జరిగితే మంచి మెజార్టీతో దాదాపుగా 20-30 వేల మెజార్టీతో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు గెలవబోతున్నారు. అవతల పార్టీలు కూడా నిరాశగా నిలిచిపోతున్నారు. ఇంకా జనం కోపలుగా పార్టీలు చేయడానికి కూడా చాలాన్ని కూడా సిద్ధంగా ఉండాలని చెప్తే మనం గూడూరు పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ అలగనాథ స్వామి దేవాలయంలో రామానుజాచార్యుల తిరునక్షత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా రామానుజుల స్వామి వారికి విశేష అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పాపమెంత కలిగినా పరిహరించేందుకు నా పాలగలదుగా నీ నామము. పాపమెంత కలిగినా పరిహరించేందుకు నా పాలగలదు. మనుబోలు సమీపంలోని చెర్లోపల్లిలో ఉన్న గోలస్వామి వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారికి పూజలు నిర్వహించి పల్లకి సేవ జరిగింది. భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహకులు పొన్నూరు అశోక్, కలికి వేణురెడ్డి, కొమ్మూరు నవీన్, పొన్నూరు సురేష్ తదితరులు పాల్గొన్నారు. స్వామి వెంకయ్య మా పాలి దేవా వెంకయ్య, స్వామి వెంకయ్య మా పాలి దేవా వెంకయ్య. దత్తాత్రేయ శ్రీ గురురాయ, దత్తాత్రేయ శ్రీ గురురాయ, స్వామి దత్తాత్రేయ శ్రీ గురురాయ.
అవధూత భగవాన్ వెంకయ్య మా పాలి దేవా వెంకయ్య అవధూత భగవాన్ వెంకయ్య మా పాలి దేవా వెంకయ్య శ్రీపాదవల్లభ నామముదాల్చిన శ్రీపాదవల్లభ నామముదాల్చిన శ్రీపాదవల్లభ నామముదాల్చిన శ్రీ పరంధామ వెంకయ్య అవధూత భగవాన్ వెంకయ్య శ్రీ పరంధామ వెంకయ్య అవధూత భగవాన్ వెంకయ్య వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అభివృద్ధి సంక్షేమం అందాలంటే జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని గూడూరులోని 16, 17 వార్డుల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఫ్యాన్ గుర్తుకు ఓట్లేయాలని ప్రజలను కోరిన స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ. మే 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓట్లేసి గురుమూర్తి మురళీలను గెలిపించాలని కోట మండలంలోని ఊనుగుంటపాలెంలో జరిగిన జగన్ కోసం మా పల్లెలు సిద్ధం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన నాయకులు ధనంజయ రెడ్డి తదితరులు. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థులను గెలిపించాలంటూ మనుబోలులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రజలకు కరపత్రాలు అందజేసిన కూటమి నాయకులు, కార్యకర్తలు. వైభవంగా రామానుజాచార్యుల తిరునక్షత్ర ఉత్సవాలు గూడూరులోని అలగనాథ స్వామి దేవాలయంలో నిర్వహించిన పల్లకీ సేవలో విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.